పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మా ఆదివాసులందరూ కూడా మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో ఈ రోజుకి కరెంట్ వస్తుందనే, రోడ్లు వస్తున్నామనే అది మీ వల్లే, మీ చొరవ వల్లే వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చోడానికి రీజన్ ఏంటంటే సార్, ఇది అల్లూరు జిల్లా అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ గూడెం విలేజ్ సార్. ఈ గూడెం విలేజ్కి మీ చొరవ వల్లే 420 తంబాలు వేసి ఎలుగులు నింపే ఊరిది. ఆ ఊరికి సార్ మీరు ఏదైతే ఆ రోజు మేము ఉత్తరాంధ్ర మహిళా రీజన్ కోఆర్డినేటర్గా సుమారు ఈ చుట్టుపక్కల 28 గ్రామాలు మేము తిరిగాం సార్. ఆ రోజు తిరిగేటప్పుడు ప్రభుత్వం అధికారంలో రాగానే మీ సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి మేము మాట ఇచ్చాము. అందులో భాగంగా సుమారు 18 గ్రామాల వరకు కూడా కరెంట్ వచ్చాయి సార్. అలాగే అందులో భాగంగా కొన్ని గ్రామాలకి అడవి తల్లి బాట కింద రోడ్లు వేస్తున్నారు, పిఎం జన్మ కింద కూడా రోడ్లు తవ్వుతున్నారు సార్. నిజంగా మా ఆదివాసులు అందరూ కూడా రుణపడి ఉంటాం మీకు. అయితే ఇంకో చిన్న మనవి సార్, మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఏదైతే మీరు గూడెంకి నీరు అయితే ఉందో, గూడెంకి మీరు కరెంట్ అయితే ఇచ్చారో ఆ కరెంటు ఊరికి ఒకసారి చూడండి సార్. ఇది ఓట నీళ్ళు మాత్రమే, ఇది మే నెల మాత్రమే, మే నెలకి స్టార్ట్ అవ్వలేదు. ఈ ఓట నీరు తాగడం వల్లే సుమారు 6 పిల్లలకి మలేరియా జ్వరాలతో వచ్చున్నారు. ఇక్కడ ఎటువంటి స్కూల్ లేదు, ఒకే ఒక టీచర్ సార్, అది కూడా చెట్టు కిందనే చెప్తున్నారు పాఠాలు ఓ 10 మంది పిల్లలకి. అంతేకాకుండా కింద గూడెం పిల్లలకి ఇంకో ఊరి దగ్గరికి ఈ దట్టమైన అడవిలో 15 మంది పిల్లలు నడిచి వెళ్తున్నారు సార్. కారణం ఏంటంటే వాళ్ళ కింద అటువైపు ఆ ఊరు దగ్గర అని చెప్పేసి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. దయచేసి మీ దృష్టిలో పెడుతున్నాం. అల్లూరు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వీళ్ళకి రేషన్ బియ్యం తెచ్చుకోవాలనే చాలా కష్టమే. 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, భుజం మీద మోసుకొని రావాలి. అలాగే పక్కనే ఉన్న విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవిపల్లికి వీళ్ళకి 6 కిలోమీటర్లు సార్. ఈ 6 కిలోమీటర్లు కానీ రోడ్డు సౌకర్యం ఇచ్చినట్టయితే ఈ గిరిజన గూడాలు ఉన్న వాళ్ళందరూ కూడా చింతపండు కానివ్వండి, జీడిపెక్క కానివ్వండి, వీళ్ళు ఏదైతే పంట పండించుకుంటున్నారో ఆ పంట అమ్ముకోవడానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది సార్. తమరు మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ సమస్యలన్నీ కూడా కొంత మీరే తీరుస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ ఫోటో పెట్టి మీకు ఈ వీడియో దూరంగా మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. మా ఆవేదన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే మా సమస్య పరిష్కారం చేయడానికి సంబంధించిన అధికారులు మా ఊరు వస్తుంటారని ఆవేదనతో మాత్రం మేము పెడుతున్నాము. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చొరవ తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మీరు చొరవ తీసుకొని ఇలాంటి గిరిజన గ్రామాలకి మీరు నిజంగా ఇలాంటి గ్రామాలన్నింటిలో కూడా మీరు సహకరిస్తున్నందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇలాంటి శ్యామ నీళ్ళు తాగుతున్న చుట్టుపక్కల గిరిజన గ్రామాలు సుమారు 20 పైన ఉన్నాయి సార్. ప్రభుత్వం తరపు నుండి మీరు నివేదిక తీసుకొచ్చి ఈ నివేదిక ద్వారా వీళ్ళందరికీ కూడా న్యాయం చేయగలరని కోరుతున్నా. అలాగే రొంపిలి పంచాయతీలో ఉన్న గూడెం విలేజ్లో ఉన్న వాళ్ళగా నీటి సమస్య పరిష్కారం చేసి, రోడ్డు సమస్య పరిష్కారం చేసి ఇక్కడ మౌలిక సరుకులు తెప్పిస్తారని నేను మీ తుమ్మప్పలరావు ద్వారా వేడుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తుమ్మ లక్ష్మీరాజు అనే మీ పార్టీలో ఉన్నారు, రీజన్ కోఆర్డినేటర్ అంతే మా వైఫ్ సార్. మేము ఈ గిరిజన గ్రామాలన్నీ కూడా 10-9 సంవత్సరాల క్రితం తిరిగేటప్పుడు అందరికీ కూడా మాట ఇచ్చున్నాం, ప్రతి గ్రామానికి కరెంటు వస్తుంది అనేసి. ఈరోజు అందులో భాగంగా 80% ప్రభుత్వ దృష్టిలో ఏదైతే మేము కరెంట్లు పెట్టామో అవన్నిటిలో కూడా ప్రభుత్వ నిధులు కరెంట్ వేయిస్తున్నారు. పిఎం జన్మ కింద మట్టి రోడ్లు వేయిస్తున్నారు, అడవితల్లి బాట కింద రోడ్లు తవ్విస్తున్నారు. మాకు ఇంతకు మించి ఆనందం ఇంకోటి లేదు సార్. మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు, మా ఆదివాసుల తరపున మీ పుణ్యం కాపాడుతుంది. మీకు భవిష్యత్తులో కూడా మంచి పేరు గౌరవమైన మా పుణ్యాన్ని మా హౌస్ను కూడా మీరు వేసుకొని నుండి నీరులకు ఉండాలి, మా సమస్య పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. జై హింద్, జై ఆదివాసి. మీ తుమ్మప్పలరావు ద్వారా.